మాట్లాడు. అసలు నువ్వు గిట్లుంటావు అనుకోలేదు తెలుసా నేను. నాకు తెలియదు నువ్వు వేసి ఉంటావు అయితే పైసలు లేక అంతే నాకు. నిజంగా చెప్తున్నా. పైసలు మంచి మాటకు మంచి వాళ్ళు అంతే. ఎన్ని రోజులు అనుకుంటారు బాగా సంవత్సరాలు అనుకుంటారా? పోషించే తెలివి లేనప్పుడు చేసుకోవద్దు. నాకు తెలియదు, నాకు కట్నం పైసలు కావాలి అంతే. నువ్వు ఏమన్నా చేసుకో. కావాలంటే ఏమన్నట్టు నాకు తెలియదు, కట్నం పైసలు కావాలి అంతే నాకు. నేను అడగా. నువ్వు అడుగుతావా లేకపోతే సపరేట్ పోతావా? కొడతా మరి నిన్ను పైసలు అడగరాపోతే కొడితే వాడతా. చెప్పుకో మీ ఫోన్ చేసి రమేష్ కొడతాను కట్నం పైసల కోసం అని. నేను అడగా అని చెప్పిన. నేను అడగాలని చెప్తా. మరి ఎట్లా బతావు అడగపోతే? కట్నం పైసలు ఇస్తేనే కదా మనకి చేసుకున్నప్పుడు తెలివి లేదా? హలో అన్నా, చెప్పనా? పైసలు లేవన్నా, ఇచ్చేస్తా. మా తాను కట్నం ఇవ్వాలా, కట్నం పైసలు అడిగిస్తాడు. తెలియరన్నా, అడుగుతాడు, అడిగిస్తా, చెప్తా 2 రోజులలో. సరే అన్న, సరే. శిర్షా, చెప్పు ఏమైంది? పైసలు కావాలి, కట్నం పైసలు కావాలి. ఇప్పుడెందుకు? వాళ్ళు కట్టాలి పైసలు, కట్నం పైసలు కావాలి నాకు. మస్తు పైసలు, మస్తు అప్పు ఉంది నాకు. పైసలు కట్నం పైసలు కావాలి. అంటే ఎవరి కోసం చేసినావు నువ్వు అప్పు? ఎవరి కోసం చేస్తావు? అయ్యాడా అవుతుంది పెళ్ళి. మా ఎందుకు ఇస్తాడు? కట్నం పైసలు ఏం చెప్తారు మరి? కట్నం పైసలు ఉండలేదు నీకు ఇయ్యగా. సంవత్సరాలు అవుతారు కట్నం పైసలు ఇవ్వకుండా. అంటే నువ్వు వాళ్ళకి ఏమైనా సంపాదించి పెట్టినావు అయ్యా నీకు? ఎందుకు సంపాదించి? అందరు సంపాదించి పెడితే ఇస్తారా? అందరి లెక్క వేసుకున్నావు ఏంది నువ్వు పెళ్లి? అందరి లెక్క వేసుకోకపోతే కట్నం పైసలు ఇస్తాను ఒప్పుకున్నప్పుడు ఇవ్వాలి అంతే. వాళ్ళ దగ్గర లేవాటి ప్రియరు ఇవ్వకపోతే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఫోన్ చేయకు. నేనెందుకు చెప్తా? ఫోన్ చేయి రమేష్, ఫోన్ చేయ, ఇబ్బంది పెడతానని చెప్పు. నేను చెయ్యా. చెయ్యి. నేనెందుకు చెప్తా రమేష్? అయినా కానీ నువ్వు చేయకపోతే అగా అంతే. కట్నం పైసలు కట్టేటోళ్ళు కట్టద్దా? అరే అవసరం మీద పైసలు అంటే అర్థం చేసుకోవేమో. కట్టేటోళ్ళకి కట్టాలంటే పని చేసి కట్టుకోవాలి. నువ్వు నా కోసమే చేసినావా అప్పు? కట్న పైసలు ఇయ్యారా మరి? ఎందుకు ఇస్తారు రమేష్? నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇస్తారు, నువ్వు అడిగినప్పుడు కాదు. మరి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఇంకా అన్ని చేసుకోవచ్చు పనులు, కానీ కట్న పైసలు లేనికి ఇబ్బంది అవుతుందా? అంటే వాళ్ళు నీకు అంటే వాళ్ళు బతకద్దా? నీ చేసుకోవచ్చు పనులు అంటే వాళ్ళు బతకనికి వాళ్ళు పని చేసుకుంటారు. నీ కోసం చేసి నీకు ఇస్తారా? మరి ఎందుకు ఒప్పుకున్నావు? అంత తెలివి లేను నువ్వు ఎందుకు చేసుకున్నావు? మరి ఇయ్య అన్నప్పుడు సపరేట్గా ఉండాలి. ఇయ్య అంటే నీ సపరేట్గా మొక్కుందా? కాదు రమేష్, అంత తెలివి లేనప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి? స్టార్ట్ కంటిన్యూ ఆగు. నువ్వే స్టార్ట్ చేయి. ఓయ్, నువ్వేమో వాళ్ళకు కట్టం చేసి ఇచ్చినావట, వాళ్ళు నీకు ఇస్తారు. టైం వేస్ట్. పెళ్లి కాకముందు ఏమని చెప్పినావు? నేనేం చెప్పలే. ఏమని చెప్తే మరి కట్నం పైసలు ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు మీ వాళ్ళు? 5 లక్షలు ఇస్తాం, బండి ఇస్తాం, అన్ని ఇస్తామని ఎందుకు ఒప్పుకున్నారు మరి? ఫస్ట్ ఒప్పుకోకపోండి శిక్ష. ఒప్పుకుని గీయకపోతే ఏం చేస్తారు చెప్పు? ఇంటికింత అడకచ్చి చేస్తా అని చెప్పినావు, అవన్నీ ఎడవేనే. అవన్నీ ఎక్కడ నాకు పైసలు కావాలి అంతే. ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకోపో. నేను చేసుకునేది ఏముంది? నాకు కట్నం పైసలు కావాలి అంతే. అరే పిచ్చి లేచిందా నీకు? ఇయ్యాలా? నాకు అవసరం లేదు. నాకు కట్నం పైసలు కావాలి అంతే. ఇయ్యాలా? నేను అడగా. నాకు అవసరం లేదు. నువ్వు అడుగు, లేకపోతే కట్నం పైసలు తీసుకురా, లేకపోతే ఇంటికి పో. నేను ఎందుకు అంతే. కట్నం పైసలు లేపో. కట్నం పైసలు తెత్తనే ఉండాలి నువ్వు, లేకపోతే ఓడే. అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇస్తారు. ఒప్పుకున్నంత మాత్రాన్ని ఇప్పుడే ఇయ్యాలని రూల్ ఉందా? నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెళ్ళి? 5 సంవత్సరాలు అవుతుంది. ఇయ్యరా ఇంకా కట్నం పైసలు? అప్పుడే చేసుకోకుండా ఉండేవి. కట్నం ఇస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే పెళ్లి చేసుకోనని అనేది ఉండే. ఇప్పుడు వచ్చే పెద్ద పైసలు వేసుకుంటావో వేసుకో. నాకు అవసరం లేదు. కట్నం పైసలు దేవాలి అంతే. అరే పిచ్చి లేచిందా నీకు? ఇయ్యాలా? నాకు అవసరం లేదు. అరే మరి నేను కట్టడం కట్టాలనే కట్టడం. అదే వచ్చిన పైసలన్నీ ఇటు అటు కరసేకోవడం అంటే ఏం చేయమంటావు? ఎవరి కోసం? ఎవరి కోసం అంటే మన కోసమే. వాళ్ళ కోసం ఇట్లా చేసుకున్నావు. వాళ్ళ కోసం ఎందుకు చేస్తారు మరి? ఎందుకు ఒప్పుకున్నారు? అసలు ఒప్పుకోకపోనుండే
ఫోన్ చేసేసాను, మీ అయ్యకు ఫోన్ చేసి చెప్పు. నేను చెయ్యా. చెప్పు, నాకు తెలియదు. నేను చెయ్యా, నువ్వు ఏం చేసుకుంటావో కావాలి, పైసలు అయితే కావాలి. నేను చెయ్యా అని చెప్తే మనిషివి కాదా? నాకు పైసలు కావాలి, ఫోన్ చేయి, మీ అయ్యకు మాట్లాడు. నేను చెయ్యా. మాట్లాడని చెప్పిన, ఫోన్ చేసి మాట్లాడు. నేను లేనప్పుడైనా మాట్లాడు, నేను పోతా, నేను బయటకన్నా పోతా, పోయినాక మాట్లాడిన సంబంధం. అంటే నువ్వు ఉంటే నాకేమన్నా భయం? చెప్పుకో. ఎందుకు ఇయ్యాలి వాళ్ళు? నీకు ఎందుకు ఇయ్యాలి? ఎందుకు ఇయ్యారు? ఎందుకు ఒప్పుకున్నారు మరి? ఎందుకు ఒప్పుకున్నారే వాళ్ళు ఏమని ఒప్పుకురు? నాకు ఇవరకు పిచ్చిలు ఎత్తుంది పైసల కోసం. నువ్వు కట్టమేసి అంతే ఒకటే మాట నాకు, నువ్వు గొర్రె నన్ను. కానీ నేను ఎందుకు తీసుకురావాలి? నా కోసం నువ్వు కట్టమేసి లేవాలి అంతే. కట్టమేసి లేకపోతే సపరేట్ పోయి నుంచి ఉండకు. ఏమనుకుంటున్నాను? ఎంతమంది ఎత్తలేరు? తెచ్చేదాన్ని వేసుకోవాలి. అసలు నన్ను ఎందుకు వేసుకున్నావు? నువ్వు కూడా తెత్తేమో అనుకొని చేసుకున్నా, అని తేలేవు కదా. ఇది తెత్తేమో అలాగే సపోర్ట్ కావాలి. ఫస్ట్ ఉండాలి రమేష్ ఈ తెలివి. పెళ్లి చేసుకున్నప్పుడు ఉండాలి తెలివి. అర్థమైందా? మా అన్నకు సపరేట్ గా నాకు పైసలు పట్టుకొని రాపో పోయి. కాదు మరి ఇప్పుడు కట్నం పైసల కోసం ఇట్లా నన్ను చంపుతావా? మరి చెప్పు. నాకు అవన్నీ వద్దు, నాకు చెప్పకు, అవన్నీ ఉర్రకు నాతో. నాకు కట్నం పైసలు కావాలి అంతే. ఒర్రియకు నన్ను, నిజంగా చెప్తాను సీరియస్ గా. మేయకు ఫోన్ చేసుకొని చెప్పు ఏమని. అలా కడ చెట్టుకు కాస్తున్నాయి పైసలు, ఇస్తారు నీకు తెచ్చి. నువ్వు నాకు తెలియదు, నువ్వు దేవాల పైసలు అంతే. నేను ఎందుకు తీసుకురాలే? నేను దేను తేవాలని చెప్పినా, తేనని చెప్తున్నా. ఎందుకు లేవు? ఎందుకు లేవు? వాళ్ళ దగ్గర లేవట రమేష్. లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి లేవు? 4-5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా లేవు అనుట్రా. ఎప్పుడు ఇదే వాళ్ళ కోసం ఇట్లా చేసుకున్నావు ఏంది నన్ను? అంటే అంత పోషించే శక్తి లేనప్పుడు ఎందుకు చేసుకోవాలి మనిషిని? ఎవరి కోసం చేసినావు నువ్వు? అప్పు 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 అంటే నా కోసం ఇట్లా చేసినావా? నాకు తెలియదు. నువ్వు నాకు పైసలు తేవాలి అంతే. ఎక్కడికి వెళ్ళి మంచి మాట ఒకటి చెప్తాను నీకు, అర్థమైందా? పైసలు తేవాలి నాకు అంతే. రేపు పొద్దుగాల బస్సు ఎక్కితే పోయి పైసలు మీ అయితే మాట్లాడి పైసలు పట్టుకొని రా, లేకపోతే రాని రా, అటే ఉండు అంతే. పైసలు తీసుకొని రా అత్తే. తేవాలి అంతే, నాకు నడవ తేకపోతే. మంచి మాటకు మంచి అంతే. ఎన్ని రోజులు అనుకుంటారు? బాగా సంవత్సరాలు అనుకుంటారా? అవన్నీ నాకు తెలియదు. మంచి మాటకు మంచోండి. ఏమంటున్నా? ఫోన్ చేసి మీ అయ్యకు ఫోన్ చేసి మాట్లాడు. అసలు నువ్వు గిట్ల ఉంటావు అనుకోలేదు తెలుసా? నేను నాకు తెలియదు నువ్వు వేసి ఉంటావు అయితే. పైసలు లేక అంతే నాకు. నిజంగా చెప్తున్నా. పైసలు లే అని చెప్తున్నా అంతే. ఫ్రాంక్ చెప్తున్నా. ఆడ కెమెరా పెట్టినాను, క్లోజ్ చేద్దాం వీడియో. ఇక ప్రాంక్ మమ్మీకి ప్రాంక్ అని చెప్పు. ప్రాంక్ చేస్తున్నా. ఈ విషయంలో కూడా ప్రాంక్ చేస్తాడా చెప్పు? చెయ్యాలి, తప్పదు. తెమ్మని పైసలు తెమ్మని.